హలో వ్యూవర్స్, మనం ట్యాంక్లోకి వచ్చాము. మామూలుగా పార్టీ ఫామింగ్ కదా కాంగ్రెస్ది. సో దానికి సంబంధించిన కొన్ని టాక్ తెలుసుకుందాం. అదానా మీ పేరు చెప్పండి. క్రాంతి. మామూలుగా కాంగ్రెస్ ఫామింగ్ కదా, సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎలా నడుస్తుంది గవర్నమెంట్? ఇప్పుడు యాక్చువల్గా ఒక తెలంగాణ తీసుకొచ్చి ఒక 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ని కాదని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఎస్పెషల్లీ నాట్ ఇన్ హైదరాబాద్, విలేజెస్, ఎస్పెషల్లీ అవుట్ ఆఫ్ ద సిటీలా కాంగ్రెస్ గవర్నమెంట్కి వాళ్ళ ఫేవర్ నుండి చేసిరు. బేసిక్గా ఏమైపోయిందంటే కాంగ్రెస్ ఆల్టర్నేట్ అయిపోయింది. యాక్చువల్గా కేసీఆర్ మంచిగా చేసిండు. కేసీఆర్ మంచి పరిపాలన తీసుకొచ్చిండు, మంచి స్కీమ్స్ తీసుకొచ్చిండు. రైతు బంధు కానీ లేకుంటే మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వితిన్ 4-5 నెలల కరెంటు రోజు 10 సార్లు. అవునా? అవునవును. నేనేదో కాంగ్రెస్ ఫేవర్ కాంగ్రెస్ యాజ్ ఎ జెన్యున్గా యాజ్ ఎ కామన్ మ్యాన్గా చెప్పనా, కాంగ్రెస్ గవర్నమెంట్కి అవకాశం ఇచ్చినప్పుడు కరెంటు పోకుండా చూసుకోవాలి. అవునా కదా? అవును. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ ఇప్పుడు లేడీస్కి ఎస్పెషల్లీ ఫ్రీ బస్ పెట్టింది. అంటే మీకు మొగలు ఏమని చేసి ఇంకొక ఓపెన్ జనరల్ క్వశ్చన్ ఏంటంటే, ఫ్రీ పెట్టినావు కదా, ఫ్రీ పెట్టడం వల్ల యూటిలైజ్ ఏమవుతుంది? నీకు న్యూస్ సెన్స్ ఎక్కువైతుంది, నాన్ సెన్స్ ఎక్కువైతుంది. పాపం ఒక్కొక్కరు అయితే మొన్న రీసెంట్గా మీరు కూడా చూసి ఉండొచ్చు, ఆ లేడీస్ చనిపోయారు. మధ్యలో కొంతమంది ఏంటంటే కాళ్ళపైనకి వెళ్ళి ఏదో జిల్లా డిస్టిక్లో కాళ్ళపైనకి వెళ్ళి లేడీ కాళ్ళపైనకి వెళ్ళి. నేనేమంటున్నా అంటే న్యూస్ సెన్స్ ఎక్కువైతుంది. నువ్వు ఫ్రీ పెడుతున్నావు కదా లేడీస్కి, నేను కూడా ఫ్రీ పెట్టమంటున్నా. దేనికి పెట్టమంటున్నా? నువ్వు పూర్ పీపుల్ ఎవరైతే చాలా మిడిల్ క్లాస్ లేడీస్ ఉన్నారు, ఫిమేల్స్ ఉన్నారు, వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా నువ్వు ఎడ్యుకేషన్ ఫ్రీ కదా. ఎస్పెషల్లీ నువ్వు ఫ్రీ ఇచ్చేదానికన్నా హాస్పిటలైజేషన్ ఫ్రీ కదా. అంతే కదా. నీకు మెయిన్ కావాల్సింది విద్యా వైద్యం కావాలి. ఇప్పుడు ఎస్పెషల్లీ నేషనల్ ఉన్న బీజేపీ గవర్నమెంట్ అయినా కానీ, స్టేట్ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా కానీ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ ఇవ్వండి. ఏమంటున్నా అంటే మెయిన్ కావాల్సింది ఫ్రీ. మరి పబ్లిక్ 10-20 రూపాయలు 50 రూపాయలు లేకుండా సిచ్యువేషన్ ఎస్పెషల్లీ మనం బెగ్గర్స్ అని చీప్గా తీయొద్దు కానీ వాడు కూడా 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే తీసుకుంటున్నాం. అర్థమే అద్వారం ఉన్నాం ఏమన్నా జస్ట్ ఓపెన్ ఎవరిని విమర్శించాలి లేకుంటే ఎవరిని డ్యామేజ్ చేయాలన్నా లేకుంటే ఎవరిని తక్కువ చేయాలన్నా యాజ్ ఏ జనరల్గా చెప్పు. ఇంకొకటి ఇప్పుడు మనం చూసినాం ఏదైతే ఇప్పుడు మొన్న ఎలక్షన్ జరిగింది, చాలా టఫ్ అండ్ ఎలక్షన్లు ఉన్నాయి. అంత ఆషామాషి ఎలక్షన్ కూడా లేవు, కొంచెం నేషనల్ ఎలక్షన్ కదా. ఇది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్గా బీజేపీ పార్టీ అని ఒకనొక బార్డర్ జస్ట్ లైక్ ఆదిలాబాద్ కానీ జైరాబాద్ కానీ ఇవన్నీ కొంచెం బీజేపీ ఉండడం కొంచెం నడుస్తుంది. మేబీ టీఆర్ఎస్ కూడా మంచి రిజల్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎస్పెషల్లీ సికింద్రాబాద్ కానీ. అని ఇంకోటి ఏంటంటే మనకి రీసెంట్గా ఎలక్షన్స్ అయితే దాంట్లో మనకి ఏ పార్టీ ఎక్కువ స్థానాలు వస్తాయని అనుకుంటున్నాను. ఇప్పుడు నేనంటే యాజ్ ఏ కామన్గా నాకున్న ఇన్ఫర్మేషన్ నేనేమంటున్నా అంటే ఈజీగా ఒక 8 అయితే 9 అయితే బీజేపీ వస్తుంది అనుకుంటున్నాను జనరల్గా. కాంగ్రెస్ కూడా 3-4 రావచ్చు. మేబీ టీఆర్ఎస్కి వస్తే కూడా మెదకు, సికింద్రాబాదు, మళ్ళీ తర్వాత పెద్దపల్లి, కరీంనగర్, ఈ 4 ఆప్షన్ ఉంటుంది. ఇంకా ఏమన్నా వేరే ఒకటి 2 ఏమన్నా ఉంటే చెప్పలేము, ఎందుకంటే ఆమె జస్ట్ ఒపీనియన్. ఐఎమ్ నాట్ నేనేం జడ్జ్ చేయలేదు, గెస్ చేస్తాను, జస్ట్ కామన్గా గెస్ చేసి చెప్తున్నాను అంతే కదా. ఇంకేంటంటే మనకి రాష్ట్రంలో బీజేపీ ఫ్యూచర్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎట్లుందంటే అంటే ఎట్లుంటుందంటే యాక్చువల్గా నువ్వు నేను కొట్లాడుతున్నాం, మన ఇద్దరం కలిసి ఉంటే ఏం కాదు. నువ్వు నేను కొట్లాడుతుంటే వేరేటోడు వచ్చినాను, మనం కొట్లాడుతుంటే వాడు వచ్చి ఇక్కడ అయింది అదే పరిస్థితి. ఏముంది మొన్నటిదాకా బండి సంజయ్ ఉన్నప్పుడు పాపం బీజేపీ మంచి స్వింగ్, గ్రేటర్ హైదరాబాద్లో కానీ 4 పార్లమెంట్లో 2019లో గెలవడం కానీ, దాని తర్వాత మళ్ళీ దాని తర్వాత ఉప ఎన్నికల మన ఈటల రాజేంద్ర గెలవడం కానీ, ఆడ దుబ్బాకల రఘునందన్ రావు గెలవడం కానీ కొంచెం ఊపు ఉండే. ఊపున్న తర్వాత ఏమైంది పాపం ఆయన షూర్ అవుతారు పడేసారు. వీడు ఏమైపోయింది, కాంగ్రెస్ వచ్చింది. చచ్చిపోయిన కాంగ్రెస్ ని పాపం రేవంత్ రెడ్డి బాగా అగ్రెసివ్ గా పాపం కష్టపడి దాన్ని లేపి పట్టుకున్న దాన్ని లేపి తీసుకొచ్చి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇంకా ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి, ప్రజలకు ఏం కావాలో నీడెడ్ గా ఫుల్ఫిల్ గా చేశారు. అవునా కదా. ఎస్పెషల్లీ పవర్ కట్ అవుతుంది హైదరాబాద్ లో, ఫస్ట్ పవర్ కట్ కాకుండా చూస్తాను. వాటర్ సప్లై వాటర్ కూడా పర్లేదు బ్రదర్, వాటర్ నడుస్తుంది. ఇక వాటర్ గురించి నేనేం ఎక్కువ మాట్లాడలేదు, ఎందుకంటే సమ్మర్ కొన్ని ఏరియాలలో ప్రాబ్లం అయితే ఉంటుంది కామన్ గా. తిరిపిటంగా నేను ఎందుకంటే మా ఏరియా అయితే వాటర్ అయితే నో ప్రాబ్లం, సమ్ ఏరియాస్ వాటర్ ప్రాబ్లం అయితే ఉండొచ్చు. ఇక చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు జస్ట్ వితిన్ 6 monthsలలో మనం అన్ని మొత్తం అంతా చేసిరని చెప్పలేము. ఇంకా కొంచెం బెటర్ చేయాలి. ఇంకా ఎస్పెషల్లీ ఏంటంటే విలేజ్లల్లో వాళ్ళ ఇప్పుడు సిటీలలో కూడా చాలా చూసిరు. ముందు కొంచెం
కొంచెం నీట్గా ఉంటుండే గ్రేటర్ హైదరాబాద్ కానీ లేకుంటే హైదరాబాద్ సరౌండింగ్ నీట్గా ఉంటుండే. ఇప్పుడు నీట్నెస్ తగ్గిపోయింది. ఇంకోటి ఏంటంటే అంత అగ్రెసివ్గా వర్క్ చేస్తలేరు అనిపిస్తుంది. ఎంతసేపు ఇంకో దానిపైన దృష్టి పెట్టి ఈ ఎంపీ ఎలక్షన్లు లేపు ఇంకా ఎంపీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన విత్ ఇన్ షార్ట్ జూన్ జూలైలో సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినట్టు జూన్ అనుకుంటా బహుశా. ఇక దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాం. ఇక ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలక్షన్ల మీద కాన్సన్ట్రేషన్. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది, మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇంకో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది. ఇక ఎలక్షన్ మీద ఎలక్షన్ నడుస్తుంది. కానీ పరిపాలన ఎట్లా జరుగుతుందో కూడా కొంచెం వాళ్ళు కూడా జడ్జిఫై చేసుకోవాలి. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకంగానో లేకుంటే టీఆర్ఎస్ పార్టీకి యాంటీగానో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కనుక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మంచి అభివృద్ధి చేయాలి. అదే కదా. మీరు ఎక్కడ నాది యాక్చువల్గా నాది బిలాంగ్స్ టు ఆర్సీపురం పటంజర్ కాన్స్టిట్యూన్సీ, మెదక్ పార్లమెంట్. ఓకే. నన్ను ఇప్పుడు మళ్ళీ అప్పుడు ఎంపీ ఉన్నాయి ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అప్పుడు ఏ పార్టీ వస్తా అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు అప్పుడు ఎంపీ కదా ఎలక్షన్స్ అదే మెదక్లో ఏమైతుంది అనుకుంటున్నాను. ఏమంటున్నా మెదక్లో యాక్చువల్గా టీఆర్ఎస్ వన్ సైడ్ ఉండాలి. ఇక ఏమైంది కొన్ని కారణాల వల్ల క్యాండిడేట్ ఆల్రెడీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ వెంకటరామరెడ్డి ఆయన ఐఏఎస్గా చేసిండు. ఇంకోటి ఆడ నీలమద్ అని ఒక బీసీ క్యాండిడేట్కి ఇచ్చిరు. మొన్న ఆయన కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసి మంచి ఓట్ బ్యాంక్ తెచ్చుకుంటూ 46,000 ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. మళ్ళీ తర్వాత రఘునందన్ రావు ఈజ్ ఆయన సీనియర్ అడ్వకేట్, మంచి వక్త, మంచి మాటగారి, ఆల్రెడీ దుబ్బాకాలు ఎమ్మెల్యే చేసిండు. లాస్ట్ టైం ఎంపీ కట్టెట్ చేసి ఓడిపోయాడు. ఆయన కూడా పట్టుంది. త్రిముఖ పోటీ ఉంది ఆడ. ఏంటంటే ఎవరిని తక్కువ చేసి మాట్లాడారు. ట్రయాంగిల్ ఫైట్ ఉంది ఆడ. కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ బీజేపీ స్ట్రాంగ్ ఉంది, ఇంకోటి టీఆర్ఎస్ స్ట్రాంగ్ ఉంది. యాక్చువల్ టీఆర్ఎస్ కళ్ళు మూసుకొని గెలవాల్సిన స్థానం అది. ఎలక్షన్ వాతావరణం మోడీ ఇన్ఫ్లుయెన్స్, మోడీ వేవ్ అని లేకుంటే ఈ కాంగ్రెస్ పార్టీకి యాంటీ అను ఇక అట్లా రఘునందన్ రావు ఇప్పుడు ఎలక్షన్లు ఎట్లుంటుంది అంటే జూన్ 4th రిజల్ట్ వస్తుంది కదా, చూద్దాం. అదే ఏంటంటే మీరు అంటే అయితే మెదక్ నియోజకవర్గం మీరు ఉన్నారు కాబట్టి మీకు అక్కడ పరిస్థితి ఎలా ఉన్నాయి, ఎవరు వస్తే బాగుంటారు మీ ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు ఎవరు వస్తుందని నేను చెప్పలేను. ఎవరు వచ్చినా ప్రాంత అభివృద్ధి కోసం చేయాలి. ఫస్ట్ మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలి, మన పార్లమెంట్ అభివృద్ధి చేసుకోవాలి. అది ఎవరు వచ్చినా సరే. ఇప్పుడు నేను బిలాంగ్స్ టు పటంజర్ కాన్స్టిట్యున్సీ, నీలం మధు ఈజ్ బిలాంగ్స్ టు పటంజర్ కాన్స్టిట్యున్సీ. అండ్ రఘునందన్ అన్న కూడా అక్కడ కూడా ఇంతకుముందు ఉండే స్థానికంగా అతను కూడా అతనికి ఐడియా ఉంది, అతను కూడా సర్కిల్ ఉంది. ఇప్పుడు వెంకటరామరెడ్డి కూడా బిలాంగ్స్ టు తెల్లాపూర్ పటంజర్ కాన్స్టిట్యున్సీ. ముగ్గురు వ్యక్తులకి పటంజర్ కాన్స్టిట్యున్సీకి సంబంధాలు ఉన్నాయి. నేనేమంటున్నా ఎవరు గెలిచినా కూడా మొత్తం మెదక్ పార్లమెంట్కి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకోటి అక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే ఎట్లుంది పాలన? ఆ లోకల్ ఎమ్మెల్యే బిలాంగ్స్ టు టీఆర్ఎస్ పార్టీ. 3 సంవత్సరాల హైట్రిక్ ఎమ్మెల్యే. మేము కష్టపడి గెలిపించుకున్నాం. మంచి జరుగుతుంది, ఇంకా మంచి జరగాలి. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా, సెంట్రల్లో బీజేపీ ఉన్నా కూడా లోకల్లో మేము టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలుచుకున్నాం కాబట్టి ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా అటు బీజేపీ గవర్నమెంట్ అయినా మా నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలి, తోడు కావాలి అని ఈ సందర్భంగా మీ యొక్క ఛానల్ ద్వారా కూడా వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అదే మళ్ళీ వచ్చే నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మీరు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా మీరు ఏ టీఆర్ఎస్ వస్తా అంటారా లోకల్లో? సీఎనా ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఏది వస్తుందా రాదా అనేది చెప్పలేము. ఎట్లుంటుంది అంటే ఎలక్షన్ టు ఎలక్షన్ చేంజ్ ఉంటుంది. ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ లేదు అన్నది కాంగ్రెస్ పార్టీ వచ్చి అలా గవర్నమెంట్ ఫామ్ చేసింది అంతే కదా. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది అన్నది తీసుకొచ్చి బీజేపీ పార్టీ తక్కువ సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే పార్లమెంట్ చూస్తే కొంచెం అగ్రెసివ్ ఉంది బీజేపీ పార్టీ. ఎందుకంటే నేషనల్ ఎలక్షన్ మోడీ 370 ఆర్టికల్ తీసుకొచ్చిండు, లేకుంటే టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసిండు. బీజేపీ అంటే ఒక వేవ్ ఉంది, ఒక ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ కాదని కాంగ్రెస్కి ఇచ్చాం. కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ నేషనల్ ఎలక్షన్ కాబట్టి బీజేపీ రావాలనే సిద్ధాంతం ఉంది అందరికీ ఓపెన్గా. ఇక మీకు కూడా తెలిసి ఇంటర్నల్గా ఏం జరుగుతుందో. ఎలక్షన్కి ఎలక్షన్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో బీజేపీ మంచి వేవ్ వచ్చినా కూడా ఎస్పెషల్లీ నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్లో మళ్ళీ బీజేపీ నడుస్తుందా, మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్, లోకల్ ఇండిపెండెంట్లు, ఎస్పెషల్లీ క్యాండిడేట్లు. ఇప్పుడు ఊర్లో ఎట్లుంటుంది అంటే అన్న ఇండివిజువాలిటీ చూస్తాడు, ఈయన ఏం చేసినాడు, ఏం చేయగలుగుతాడు, ఏం చేస్తాడు, ఆ పార్టీ పక్కన పెడతారు. ఎందుకు ఇంకోటి మనం ఈ నేషనల్ ఎలక్షన్స్ ఓటు కావు కదా, ఇండివిజువల్ గుర్తుతో కత్తర్ గుర్తు, పతాంగ్ గుర్తు, లేకుంటే చిన్న పతంగ్ గుర్తు అంటే మళ్ళీ ఇక్కడ ఎంఐఎం వస్తుంది. జస్ట్ లైక్ బిందె గుర్తు, గుర్తు, కత్తర్ గుర్తు, కప్పు సాసర్ గుర్తు, ఇలాంటి లోకల్ సింబల్ తోటి నడుస్తుంది కాబట్టి అది ఇండివిజువల్ తోటి ఉంటుంది. వీఆర్ నాట్ కంపేర్. ఇప్పుడు ఇంకా కొంత వేవ్ ఎట్లుంటుంది అంటే రాష్ట్రంలో ఏ అధికారం ఉంటే ఆ పార్టీకి కొంత స్థానికులతో ఉంటుంది. రాష్ట్రంలో అధికారం పార్టీ ఉందిగా మా సర్పంచ్ ఈయన ఉండాలని కొంతమంది కోరుకుంటారు. అది నేను చెప్పలేను, ఎందుకంటే వీఆర్ ఇన్ గ్రేటర్ హైదరాబాద్. అని ఇంకోటి టాక్ ఉంటే ఏంటంటే లోకల్ ఎవరు ఉంటే సెంట్రల్ ఉంటే కొంచెం తోడ్పడుతుందని. సో ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు సేమ్ పార్టీ ఉంటే తోడ్పడుతుందని. సో మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్న వాస్తవానికి మా దగ్గర కార్పొరేటర్ టీఆర్ఎస్, మా దగ్గర ఎమ్మెల్యే టీఆర్ఎస్, మా దగ్గర ఎంపీ టీఆర్ఎస్.
ఎంతసేపు రాష్ట్రంలో టీఆర్ఎస్ కానీ మళ్ళీ కేంద్రంలో బీజేపీ ఉంది కదా, అంతే కదా. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉంది, నేషనల్లో బీజేపీ ఉంది, అంతే కదా. డిఫరెంట్ ఉంటుంది, వీ కాంట్ జడ్జ్ అనమాట. సేమ్ ఉంటుంది, సేమ్ ఉండాలని రూల్ ఏం లేదు. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళు, ఒకళ్ళు క్యాండిడేట్ డమ్ ఉండొచ్చు, ఒక క్యాండిడేట్ జమ్ క్యాండిడేట్స్ ఉండొచ్చు, మంచి వాళ్ళు కూడా ఓడిపోతారు. అవునా. అంటే ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు సికింద్రాబాద్ తెలుసు నియోజకవర్గం. సికింద్రాబాద్లో మనకి టీఆర్ఎస్ తరఫున పద్మరావు గారు ఉన్నారు, అంటే లోకల్గా చాలా మాస్ లీడర్. అలాగే మనకి బీజేపీ మీద కిషన్ రెడ్డి. సో వాళ్ళ ఇద్దరి మీద టఫ్ నడుస్తుంది. అయితే లోకల్ పరంగా టాక్ ఏంటంటే పద్దెన లోకల్ చేసింది కాబట్టి గెలిపించుకుందామని. ఇంకోటి బీజేపీ పరంగా ఏం చెప్తుందంటే కిషన్ రెడ్డి ఉంటుంది నెగ్గుతారని. సో మీ టాక్ ఏంటి? ఎస్పెషల్లీ పద్మరావు గౌడ్ అంటే నాకు చాలా ఇష్టం. ఓ మాస్ లీడర్, గతంలో వారితో కలిసి పనిచేసినాం, ఇప్పుడు కూడా వారితో ఉన్నాం మేము. ఇంకోటి ఏంటంటే కిషన్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్. సికింద్రాబాద్ కొంచెం బీజేపీ ఫేవర్ ఉంటుంది. గత చూసుకుంటూ వస్తే మధ్యలో అంజన్ కుమార్ యాదవ్ గారు, మళ్ళీ తర్వాత మన ఈయన కిషన్ రెడ్డి, మన తర్వాత బీజేపీ దత్తాత్రేయ గారు గెలుచుకుంటూ వచ్చారు. ఇంకోటి ఏంటంటే మేబీ నేను డీప్గా తిరగలేదు కాబట్టి నేను చెప్తున్నా, ఆమె గెస్ట్ కొంచెం టఫ్ ఉండొచ్చు. పద్మారావు గారికి కూడా మంచి మాస్ ఇమేజ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆయన పైన కొంచెం ఇమేజ్ కూడా ఉంది, ఎందుకంటే ఒక మంచి వ్యక్తి, ఎట్లాంటి కాంట్రవర్సీ కోడు, ఎటువంటి అవినీతి పరుడు కాదు అని ఒక మంచి ఇమేజ్ ఉంటుంది. ఎవరు గెలిచినా కూడా సేమ్ సికింద్రాబాద్ పార్లమెంట్ గ్రేటర్ సంబంధించిన పని చేయాల్సి వస్తుంది. ఎవరు గెలుస్తారని నేను జడ్జ్ చేయలేదు. మేబీ పద్మారావు ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు కూడా గెలిచారు కాబట్టి పద్మారావు గారు గెలిస్తే కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు ఇంకోటి రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, అక్కడ కాంగ్రెస్ మనకి క్యాండిడేట్ దానం నాగేంద్ర. సో ఆయన మీద ఒపీనియన్ ఏంటి? ఇక ఆయన మీద ఒపీనియన్ నేనేం చెప్తాను నా పాపం, ఆయన పాపం ముందు నాకు తెలిసి టీడీపీలో ఉండే అనుకుంటా. దాని తర్వాత మళ్ళీ ఆసిఫ్ నగర్ డివిజన్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్, మళ్ళీ టీఆర్ఎస్. పాపం మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చి గెలిచినాక కూడా మళ్ళీ ఆయన అది కాదని మళ్ళీ ఇళ్ళకి వచ్చిండు. ఇక ఆయన గురించి నేను ఎక్కువ కాంట్రవర్సీ చేయలేదు. ఆయనకు నాకు పెద్ద ర్యాప్ కూడా లేదన్న. ఓకే, థ్యాంక్ యూ. ఇదే న్యూస్ మన పబ్లిక్ టాక్. థ్యాంక్ యూ.